హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈరోజు బేబీకార్న్ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా బౌల్లోకి మైదా, కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ అన్నీ వేసుకొని లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అందులోకి మనం ఫ్రై చేసుకోవడానికి కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ని సింగిల్గా వేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల క్రిస్పీ కార్న్ చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపకూడదు. 3-4 మినిట్స్ ఆగి కలపాలి. వెంటనే కలిపామంటే ఒకదానికొకటి కచ్చుకుంటాయి. అలా చూపిస్తున్న విధంగా వేసాక ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే నేను వీటిని తీసుకుంటున్నాను. ఇవి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం సాస్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ ఏం పీల్చకుండా క్రిస్పీగా సౌండ్ ఎలా వస్తుందో. వీటిని ఎప్పుడైతే నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మేము దీన్ని సాస్తో వేసుకొని తినబోతున్నాం.